మోహన్వాణి తెలుగు పాడ్కాస్ట్ ఉంటున్న శ్రోతలందరికీ ధన్యవాదాలు. ముందుగా అందరికీ కార్తీక మాస శుభ గురువారం. ఈరోజు సాయి లీలల కార్యక్రమంలో సాయి యొక్క మరొక అద్భుత లీలను అందరం కలిసి విని ఎక్కువ మందికి షేర్ చేసుకుందాం. 1947 జూన్లో నెల్లూరుకు చెందిన నరసింగారావు భార్యను పురిటి సమయం దగ్గర పడడంతో గవర్నమెంట్ హాస్పిటల్లో అర్ధరాత్రి సమయంలో చేర్చాడు. పరిస్థితి వికటించిందా అన్నట్లు బిడ్డను ప్రసవించడానికి ఆడమనిషి తగిన శక్తిని కూడగట్టుకోలేకపోతోంది. ఎలాగైతేనేమి డాక్టరు బిడ్డను బయటకు లాగింది. కానీ తల్లికి జ్వరం, మూర్ఛ లక్షణాలు సుమారు 12 రోజుల వరకు ఉన్నాయి. ఆ మరునాడే రెవెన్యూ డిపార్ట్మెంట్లో క్లర్కుగా పనిచేస్తున్న నరసింగరావును ఉద్యోగం నుండి తొలగించినట్లు నోటీసు వచ్చింది. ప్రారంధం కొట్టిన దెబ్బకు నరసింగరావు వెరవెల్లాడిపోయాడు. ఒక పక్క భార్యకు వైద్యం నిమిత్తం బోలెడు ఖర్చుంది. తనేమో నిరుద్యోగి అయిపోయాడు. చేతిలో చిల్లిగవ్వలేదు. చిన్నపిల్లల్ని చూసేవారెవరూ లేరు. కాబట్టి యథాప్రకారం నరసింగరావు తన భారాన్నంతా బాబాపై పెట్టాడు. తనతో పనిచేసిన స్నేహితులు హాస్పిటల్ బిల్లు కట్టారు. ప్రక్కింటి వాళ్ళు చిన్నపిల్లల్ని చేరదీసి ఆలనా పాలన చూస్తున్నారు. 13వ రోజున భార్యను హాస్పిటల్ నుండి పంపించారు. కానీ కాళ్ళు వాచిపోయి బాధ పెడుతున్నాయి. నరసింగరావుకు బాగా తెలిసిన డాక్టరు స్నేహితుడు ఉన్నాడు. అతడి పేరు డాక్టర్ సుబ్బరామయ్య. అతడు ఉచితంగా వైద్యం చేస్తున్నాడు. అలాగే మందులు కూడా ఇస్తున్నాడు. ఆమె నెమ్మదిగా కోలుకోవడం ప్రారంభించింది. నెమ్మదిగా అడుగులు వేస్తూ నడవగలుగుతోంది. నరసింగరావు బాబా నామ జపం మానకుండా స్తోత్రాలు చదువుతున్నాడు. ఒక ఉదయం ఇంట్లోంచి బయటకు వచ్చాడు. బాబా భిక్షకు రావడం చూశాడు. ఒక క్షణం బిత్తరబోయి నిల్చుండిపోయాడు. తర్వాత బాబాకు దగ్గరగా పోయి కుంచుకున్న స్వరంతో, అయ్యా, మీరెవరో నేను తెలుసుకోవచ్చా అని అడిగాడు. ఆ మాట ఇంగ్లీష్లో మాట్లాడాడు. దానికి బాబా, అరే, నువ్వు మూర్ఖుడిలా ఉన్నావే, ముందు నువ్వెవరివో తెలుసుకో, అప్పుడు నేనెవరినో తెలుస్తుంది అన్నారు. ఒకే ఒక వాక్యంలో బాబా అతడికి ఆధ్యాత్మిక రహస్యాన్ని విప్పి చెప్పినట్లయింది. అదే యజుర్వేదంలోని మహావాక్యం అహం బ్రహ్మాస్మి వివరణ. నేను దేహాన్ని కాను, మనస్సును కాను అనుకుంటూ లోపలికి పోతూ ఉంటే నేను సాక్షిని అనబడే అపరోక్ష జ్ఞానము గురుపదేశం వల్ల సిద్ధిస్తుంది. నరసింగరావు బాబాను ఇంటిలోకి రమ్మనమని ఆహ్వానించి భోజనం తినమన్నాడు. బాబా అంగీకరించారు. నేనెందుకే వచ్చానయ్యా అన్నారు. ఇంటిలో స్థిరంగా ఆసనం మీద కూర్చున్న తర్వాత వడ్డించడం మొదలుపెట్టాడు. బాబా ఆగమన్నారు. నీ భార్యను నాకు వడ్డించమని చెప్పు అని అన్నారు. అదే ప్రకారము ఆమె అతి కష్టంతో బాబాకు అన్నం పెట్టి తృప్తి చెందింది. భోజనం తర్వాత బాబా కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. ఈ లోపున బాబాకు పళ్ళు సమర్పిద్దామన్న ఆలోచనతో నరసింగరావు బజారుకు పరిగెట్టాడు. కానీ అతడు వెనక్కి వచ్చే లోపలే బాబా మాయమయ్యారు. నరసింగరావు భార్య మాత్రం ఈ సంఘటన తర్వాత సంపూర్ణ ఆరోగ్యవంతురాలైంది. ఒకరోజు ఆమె బాబా చిత్రపటం కొనడానికి బజారుకు పోయింది. కానీ అది తెస్తున్నప్పుడు ఎక్కడో పడిపోయింది. ఎంత వెతికినా దొరకలేదు. ఎంతో ఏడ్చింది. బాబా మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు, ఏ ఇబ్బందులు వస్తాయో అనుకుని భయపడిపోతోంది. కానీ అటువంటిదేమీ జరగలేదు. ఆమె చాలా బాధపడుతూ నిద్రపోయింది. ఆ రోజు రాత్రి బాబా కలలోకి వచ్చారు. ఎందుకలా ఏడుస్తున్నావు? ఇదిగో, వీటిలో నీకు కావలసిన ఫోటోని ఎంచుకొని పూజ చేసుకో అన్నారు. ఆ మరుసటి రోజే ఒక భక్తుడు షిరిడీ నుండి వస్తూ వారింటికి వచ్చాడు. బాబా ఫోటో ఒకదానిని బహుకరించాడు. చూస్తే
అది కలలో తను ఎంచుకున్న ఫోటోలాగే ఉంది. ఆ ఫోటోను వాళ్ళు ఎంతో పదిలంగా బాబా స్వయంగా ఇచ్చిన బహుమతిగా తీర్మానించుకుని పూజ దగ్గర పెట్టుకున్నారు. ఆ ఫోటో వచ్చిన తర్వాత వాళ్ళ కష్టాలన్నీ తీరిపోయాయి. మానసికంగా శారీరకంగా ఎంతో ఆరోగ్యవంతులయ్యారు. నరసింగరావుకు స్థిరమైన ఉద్యోగం వచ్చింది. ఆర్థికంగా బాగా కుదుటపడ్డాడు. ఇది బాబా యొక్క అద్భుత లీల. ఈరోజే నేను మీడియాలో చూశాను, షిరిడీలో ద్వారకామాయిలో చాలా అద్భుతం జరిగిందని చెప్పి ప్రెస్ మీడియా కవర్ చేశారు. అదంతా మీరు చూస్తూనే ఉన్నారు. బాబా సమాధికి ముందు, సమాధి అయిన తర్వాత ఇప్పటికీ ఎప్పటికీ అలా బాబా లీలలు చూపిస్తూనే ఉన్నారు. బాబాను నమ్మిన వారికి నమ్మినంత. ఆ మధ్య సుమన్ టీవీ వాళ్ళు కవర్ చేశారు ఒక విషయం. బాబా ఫోటో నుంచి విభూది అలా రాలుతోందంట. అది కూడా మీరు చూసే ఉంటారు. అది చాలామంది వచ్చారు, చూశారు. అందరూ బాబా యొక్క లీలను తెలుసుకున్నారు, స్మరించుకున్నారు, బాబా ఆశీస్సులు తీసుకున్నారు. ఇలాగే మనం అందరూ సదా బాబా మీద నమ్మకం ఉంచి బాబాని ప్రార్థిస్తూ బాబా యొక్క మార్గంలో పయనిస్తూ బాబా యొక్క ఆశీస్సులు మనకందరికీ పుష్కలంగా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. సత్సంగం సత్సంగం భగవంతుని లీలలు, సాధు సత్పురుషుల గాథలు, మహాత్ముల జీవిత గాథలు, భగవంతుని తత్వం తెలుసుకునే ప్రయత్నమే సత్సంగం. ఈ సత్సంగం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. సత్సంగం, ఈ సత్సంగం. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.